నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। వచ్చే నెలలో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి। తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు। పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక। కోట మండలం విద్యానగర్ లో ఉన్న ఎన్బికేఆర్ కళాశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం। అధ్యాపకులను ఘనంగా సత్కరించిన పూర్వ విద్యార్థులు। ఘనంగా జన్మదిన వేడుకలు। వాకాడు, పెళ్లకూరు, వాకాడు మండలాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు। వైభవంగా ధనుర్మాస పూజలు। గూడూరులోని కోదండ రామాంజనేయ, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు। వచ్చే నెలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు। తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలపై కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు ఆయా శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, వచ్చే నెలలో 3 రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ను సీఎం చంద్రబాబు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు। ఈ ఉత్సవం గురించి సోషల్ మీడియా తదితర వేదికల ద్వారా రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు చేరేలా విస్తృత ప్రచారం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు। ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ వర్గాల వారిని భాగస్వామ్యం చేసి ఘనంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని ఆయన వివరించారు। ఈ కార్యక్రమంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్, సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, డిఎఫ్ఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। కోట మండలంలోని విద్యానగర్ లో ఏర్పాటై ఉన్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది। ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులతో పాటు పూర్వ అధ్యాపకులు తదితరులు హాజరయ్యారు। కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటై ఉన్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1995-99 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులతో పాటు అప్పట్లో పనిచేసిన అధ్యాపకులు హాజరయ్యారు। ఈ సమ్మేళనానికి ప్రతి ఏడాది కళాశాల తరపున కరస్పాండెంట్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది। పూర్వ విద్యార్థులు కలిసి గత అనుభవాలు నెమరవేసుకున్నారు। ఈ కళాశాలలో చదివినందుకు తమ వంతు బాధ్యతగా ప్రస్తుత విద్యార్థులకు శిక్షణ, ప్లేస్మెంట్ కార్యక్రమాలలో సహకరిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమం అనంతరం అధ్యాపకులను సత్కరించారు। ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనివాసులు, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ విక్రమ్ కుమార్, ప్లేస్మెంట్ అధికారి కిషిందర్ తదితరులు పాల్గొన్నారు। నాయుడుపేటలోని రింగ్ రోడ్డుపై రాకపోకలు మొదలయ్యాయి। ఇటీవల నిర్మించిన రింగ్ రోడ్ పనులు పూర్తి కావడంతో శనివారం నుండి వాహనాలను మళ్లించారు। దీంతో ట్రాఫిక్ సమస్య ఆ మార్గంలో తీరినట్లయింది। కోట మండలంలోని పెద్ద గోవిందపల్లి గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 270 మంది విద్యార్థులకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు। అనంతరం ప్రధానోపాధ్యాయులు గిరిధర్ బాబు, సంస్థ ప్రతినిధులు వాకాని కృష్ణప్రసాదాచార్యులు తదితరులు మాట్లాడారు। ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దివి అనంతబాబు, పరాంకుశం మణికంఠ,
జయశ్రీ, స్వాతి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఏమంటారంటే నెక్స్ట్ తరానికి పర్యావరణం మాత్రమే అని చెప్తారనమాట. అంటే పర్యావరణానికి కన్సర్వ్ చేసేటప్పుడు దాంట్లో ప్రధాన కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ చదువుకున్న చదువు ఈ ప్లాస్టిక్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు ఉండాలో, ఏ విధంగా యూజ్ చేయాలో మీరు ప్రతి దగ్గర ఈ ప్లాస్టిక్, అటువంటి ప్లాస్టిక్ను నిర్మూలించాలని నడుం కట్టుకున్న మన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ నుంచి వచ్చిన పెద్దలందరికీ నేను మరొకసారి నమస్కారం చెప్తున్నాను. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులు ముద్దు. ప్లాస్టిక్ సంచులు మీరు ఇళ్ళకు పోయినప్పుడు మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ప్లాస్టిక్ వద్దు, ఇదిగో ఇటువంటి సంచులే ముద్దు అని చెప్పి మీరు కూడా మీ తల్లిదండ్రులకు కల్పించి దీనివల్ల ఒక మానవ. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కోట మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. యువ నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. బాణాసంచా వేడుకలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రసన్న, హర్షవర్ధన్ రెడ్డి, గాలి శ్రీనివాసులు రెడ్డి, విజయసారథి రెడ్డి, అరవింద్ రెడ్డి, హరి, శ్రీనివాసులు, షమీన్, మస్తాన్, ఉదయ్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా ఇలాగే భారీ కేక్ కట్ చేసి మా నాయకుల మధ్య అందరూ పిల్లలతో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో జరుపుకోవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే నెల నుంచి వాకాడు మండలంలోని పల్లెపాలెం వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వాకాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయభాస్కర్ రెడ్డి, బాబు రెడ్డి, రవిశేఖర్ రెడ్డి, భార్గవరావు తదితరులు పాల్గొన్నారు. పేదల రాజ్యాన్ని చూపించినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పారదోలాలని, సామాజిక న్యాయం వైపు ఈ సమాజాన్ని పయనింపజేయాలని, మహిళా స్వావలంబనకు విశేషమైనటువంటి కృషి చేసి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 52వ జయంతి సందర్భంగా ఈరోజు వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలుసు, చిట్టమూరు మండలంలోని ఎల్లూరు గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఉప తహసీల్దార్ విజయలక్ష్మి ఇతర అధికారులు కలిసి రైతులు, ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలు వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వెంకటేష్, విఆర్ఓ మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునపల్లి రైతులందరూ కూడా నమస్కారం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ కూడా భూ ఆక్రమణలు జరగకూడదు,
ఎక్కడ కూడా గవర్నమెంట్ భూమి ఎవరి పరాధీనం కాకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరియు గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ ఆక్రమణలపై, ప్రభుత్వ భూమి ఆక్రమణలపై, కబ్జాలపై విచారణ చేయ నిమిత్తం ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నా, ఎవరన్నా కబ్జాలకు పాల్పడి ఉన్నా, గ్రామానికంతా ఉపయోగపడేటువంటి చెరువులు, కాలువలు, గుంటలు ఎవరన్నా ఆక్రమించుకున్నా వాళ్ళ దగ్గర నుండి ఆ చెర విడిపించి మరలా ప్రభుత్వ భూమిని కాపాడే నిమిత్తం ప్రతి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము ఎల్లూరు మరియు వెలిగాజలపల్లి రెవెన్యూ గ్రామానికి సంబంధించి మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ యొక్క సదస్సులో మీకున్నటువంటి అనేక రకాలైన తెల్లకూరు మండలంలోని చిలకూరు గ్రామంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం వారు సంబరాలు జరుపుకున్నారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిని కొన్ని మోసపు మాటలు ఆ మోసపు మాటలు మాయ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుని గమనించారు. కార్యకర్తల్ని కొంత అసంతృప్తికి లోనైనారు. వారిని అక్కడి చేర్చుకున్నాను, కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు ఆయన. ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకి అగ్రస్థానం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుక, గ్రావెల్, మట్టి ఎంత దౌర్జన్యం తీసుకెళ్తారో చూస్తాం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఆలయానికి విరివిగా మహిళలు చేరుకుని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున స్వామివారికి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సుగంధ వదనాయ నమః పుంజ ప్రాంత స్వర్ణ నాసికాయ నమః
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెలలో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. కోట మండలం విద్యానగర్ లో ఉన్న ఎన్బికేఆర్ కళాశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అధ్యాపకులను ఘనంగా సత్కరించిన పూర్వ విద్యార్థులు. ఘనంగా జన్మదిన వేడుకలు. వాకాడు, పెళ్లకూరు, వాకాడు మండలాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.